క్రీస్తునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు శుభములు తెలియచేస్తున్నాను. ఎ బ్లెస్డ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన వాక్కు ద్వారా మనలను ప్రోత్సహిస్తున్నారు. ఆయన వాక్కు ఏంటి అనగా అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 34వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును అనే మాట మనం చూస్తున్నాం. దావీదుకు దేవుడు పవిత్రమైన వరాలు ఆయన అనుగ్రహించారట. అలాగే మనకు కూడా అనుగ్రహిస్తాననేది ఈ యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. క్రీస్తునందు ప్రియులారా, దావీదును వరాలంటే వరాలు కాదు, ఇక్కడ మనము దావీదు జీవితంలో దేవుడు చూపించినటువంటి కృప, దయ, జాలి, లేక ఉన్నత స్థితి, ఆయన ప్రేమ, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అనేక కష్ట పరిస్థితులలో దావీదుకు దేవుని యొక్క మహిమ, కృప, జాలి, కరుణ, ఆయన ప్రేమ దావీదును కాపాడింది. దావీదును ఎక్కడి వరకు తీసుకొచ్చిందంటే రాజును చేయటం వరకు కూడా. ఒక గొర్రెల కాపరి అయిన దావీదును రాజును చేసేంత వరకు కూడా తీసుకొచ్చింది. దానికంటే ఎక్కువగా దావీదు వంశంలో నుంచి యేసు ప్రభువారు వచ్చారు. అందుచేతనే యేసు ప్రభువారిని దావీదు కుమారుడా అని పిలుస్తారు. అంటే దావీదు వంశంలో నుంచి యేసు ప్రభువారు జన్మించారు. కనుక దావీదును దేవుడు అంతగా పవిత్రమైన వరములతో, పవిత్రమైన ఆశీర్వాదాలతో దేవుడు దీవించాడు. ఈరోజు మనలను కూడా దావీదును దీవించిన దేవుడు మనలను కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం ఎంత కష్టతరమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్నప్పటికీ, మన జీవితంలో అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నప్పటికీ, మనం జీవితంలో ఎవరికీ చెప్పుకోలేనటువంటి సమస్యల చేత మనం బాధపడుతున్నప్పటికీ, మన పరిస్థితి ఇతరులకు తెలిస్తే ఎలా ఉంటుందో అని భయపడేటువంటి వారికి కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున దావీదును దీవించిన దేవుడు మనలను కూడా దీవిస్తాడు. దేవుడు వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఇట్ ఈస్, అది ఎంతటి సమస్య అయినా, ఏ సమస్య అయినా సరే, గాడ్ బ్లెస్సెస్ us. దేవుడు మనలను దీవించి ఆశీర్వదిస్తాడు. ఆయన వాగ్దానం చేశాడు, దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకును అనుగ్రహింతును అనే మాట మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులరా, డు నాట్ ఫియర్ ఎట్ ఆల్. భయపడదు ఎవరు కూడా. గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుడు మనలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎలాంటి పరిస్థితి అయినా సరే ఆయన దగ్గరకు రండి, ఆయనతో చెప్పుకోండి, ఆయనకు ప్రార్థన చేయండి, ఆయన సన్నిధిలో సమయం గడపండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి, ఆశీర్వదించి, బలపరిచి మిమ్మలను ముందుకు నడిపిస్తాడు. విజయమును దేవుడు అందిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ప్రభువా, దావీదు జీవితంలో మీరు ప్రతి క్షణం కూడా కాచి కాపాడి, మీరు దయించి ప్రేమ చూపించి, అనేక భయంకరమైన సమస్యల గుండా అతను ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు కాపాడి రాజును చేశారు. దేవా, అంతకంటే ముఖ్యంగా ఆయన వంశంలో నుంచి మీ కుమారుడిని యేసు ప్రభువుని రప్పించారు. మీకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మీ బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. ఈరోజు ఇదిగో ప్రభువా, మా ప్రియ బిడ్డల గురించి అందరి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ఉద్యోగాలకు వెళ్తున్నారో, ఎవరైతే వ్యాపారాలకు వెళ్తున్నారో, ఎవరైతే నూతన ప్రయత్నాలు చేస్తున్నారో, ఎవరైతే నూతనంగా ఏదో చేయాలని ఆశపడుతున్నారో, ప్రతి ఒక్కరి జీవితంలో మీ కృప కాపుదల అందించి ఈరోజు విజయము చేకూర్చమని, దేవా బలపరచమని, దేవా విశ్వాసముతో నింపమని, నిరీక్షణ కలుగు చేయమని, దేవా ఏ రకమైనటువంటి భయము బెరుకు లేకుండా ధైర్యముతో జీవితంలో ఎదుర్కొనే అనేక సవాళ్లను ధైర్యంగా మీరు మీ ప్రేమతో ఎదుర్కొని జయించడానికి మీ కృప అనుగ్రహించమని, దీవించమని, ఈ రోజంతట్లో విజయము చేకూర్చమని
యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.